కాకినాడలో మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ భావనారాయణ స్వామి ఆలయం మాఘమాస ఉత్సవాలకు సిద్ధమైంది. మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు అత్యంత విశేషమైనవి. ఈ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. ముఖ్యంగా 3వ ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణం సందర్భంగా ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై భావనారాయణ స్వామి ఆలయం నుంచి ఆలయ ఈవో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఫేస్ టు ఫేస్. నక్షత్రంతో కలిసే మాసాన్నే మాఘమాసం అని పిలుస్తారు. ఈ మాసంలో శ్రీమన్నారాయణని పూజించి ఏదైనా నదిలో స్నానం చేస్తే 1000 క్రతువులు ఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు కాకినాడ రూరల్లోని భావనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో ఈ మాఘమాసంలో భక్తులకు ఏమేమి ఏర్పాట్లు చేస్తారు, ఎంతమంది భక్తులు ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైన మాసంగా చెప్తారు. ఈ మాసంలో ఈ ఆలయానికి భక్తులు విపరీతంగా పోటెత్తారు. అసలు ఎంతమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు, వారికి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు, ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఏమేమి ఉండబోతున్నాయి? ఓం నమో శ్రీ జై భావనారాయణ. కాకినాడ సర్పవర గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఇది 19/1/2026 సోమవారం నుండి మాఘమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క నెల రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ప్రతి ఆదివారం మొదటి 25వ తారీఖు రోజునే రథసప్తమి మొదటి ఆదివారం రావడంతో భక్తులు విపరీతంగా దేవాలయానికి దర్శనానికి విచ్చేస్తారని చెప్పేసి విశ్వసనీయ నమ్మకం. వారికి ఏర్పాట్లు ప్రత్యేకమైన క్యూ లైన్లు, అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, క్యూ లైన్లో వారికి ఇబ్బంది పడకుండా మంచినీటి సౌకర్యం, అదేవిధంగా పిల్లలకి మజ్జిగ, అలాగే పిల్లలకి పాలు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి సహకారంతో, మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆర్జేసీ గారు, డీసీ గారు, డిఈఓ గారి సహకారంతో వారి సూచనల మేరకు ఈ యొక్క భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు మాఘమాసంలో 4 వారాలు ఎప్పుడు చేయని విధంగా ఇక్కడ సూర్య నమస్కారాలు ప్రారంభించడం జరిగింది. ఆ సూర్య నమస్కారాలు ఎవరైనా భక్తులు పాల్గొనదలిచినట్టయితే ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. సుమారుగా ప్రతి ఆదివారం కూడా 25,000 నుంచి 30-40,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి మేము అంచనా వేయించున్నాం. వారికి తగిన ఏర్పాట్లు పోలీసు బందోబస్తు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, మా డిపార్ట్మెంటు అడిషనల్ స్టాఫ్ కూడా నియమించడం జరిగింది. మిగిలిన విషయాలను కూడా మా స్వామివారు అర్చక స్వామివారు తెలియజేస్తారు. స్వామి చెప్పండి, ఈ మాఘమాసంలో స్వామివారికి ఏ ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి ఇక్కడ? అష్టోత్తరశతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం అని భావనారాయణ స్వామి సర్పవరం క్షేత్ర మహత్యం అండి. అంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో అంతకన్నా యవమాత్రాధికం ఫలం, ఆవగింజంత అధికమైన ఫలితం లభ్యమవుతోంది ఈ సర్పవరంలో వేయించేసి ఉన్న భావనారాయణ స్వామి దర్శనం వల్ల. శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప ప్రధాత గరుడవాహనాయ నమో నమః. ఇది స్వామివారి విశిష్టత అండి. ఏమిటి విశిష్టత అంటే గరుడ వాహనం మీద కూర్చుని ఉన్న శ్రీమన్నారాయణ దర్శనం ఈ క్షేత్రంలో మాత్రమే లభ్యమవుతుంది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇలా ధ్రువమూర్తులు అంటే శిలామూర్తులు గరుడ వాహనం మీద వేయించేసి ఉన్నట్లు లేరు. ఈ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా నారద మహాముని వారు తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపం ఉందో ఆ భావ రూపంగా దర్శనమిచ్చారు ఈ క్షేత్రంలో. భావ రూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కాబట్టి భావనారాయణ స్వామిగా ఖ్యాతి నొందారు స్వామి. నారద మహాముని యొక్క భావ రూపము ఏంటి? గరుడ వాహనం మీద వేయించేసి ఉన్న శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం. నారద మహాముని అంటే ఉత్కృష్టమైన స్వామి. అంతటి ఆయనకి భావంలో ఏముందంటే ఉత్కృష్టమైన దర్శనం ఉంది. ఏమిటి ఆ దర్శనం అంటే గరుడ వాహనం మీద కూర్చున్నది. ఆ గరుడ వాహనం మీద కూర్చున్న మహావిష్ణువు దర్శనం మన సర్పవరం భావనారాయణ స్వామి క్షేత్రంలో లభ్యమవుతోంది. ఇలా స్వామి ఎప్పుడు దర్శనం ఇచ్చారట నారద మహామునికి? నారద మహాముని వారు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే మాఘమాసంలో భానువారం నాడు దర్శనం ఇచ్చారు. అందువల్ల ఈ క్షేత్రానికి భానువారం విశిష్టత, పర్వదినము, స్వామివారికి ప్రీతి అయిన రోజు. మాఘమాసంలో స్వామి వెలిసారు కాబట్టి మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అనేక వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటారు. తిరునాళ్ళు జరుగుతుంది, పుట్టినరోజు వేడుకలు అన్నమాట. అయితే అంతమంది దర్శించుకుంటారు. ఎందువల్ల అంటే మాఘమాసంలో భానువారం నాడు
భావనారాయణ స్వామిని దర్శించుకుంటే మీ భావ సంకల్పాలు నెరవేరుతాయి. ఆరోగ్య ప్రదాత భావనారాయణ స్వామి అని ఈ క్షేత్ర మహాత్యం తెలియబరుస్తోంది. అందువల్ల భానువారం నాడు మాఘమాసంలో వచ్చి భక్తులందరూ కూడా స్వయం సేవించుకుంటారు. మరి ఈ సంవత్సరంలో మరొక విశిష్టత ఉంది. ఏమిటంది అంటే మొట్టమొదటి ఆదివారంలో మన రథసప్తమి కలిసి వచ్చిందండి. అయితే బయట అందరికీ జనులందరికీ కూడా మాఘమాసం ఎవరికి ప్రీతైన రోజు తెలుసు అంటే సూర్య భగవానుడికి ప్రీతైన మాసం మాఘమాసం. మాఘమాసంలో రథసప్తమి నాడు ఆయన ఉద్భవించారని భావ సంకల్ప ప్రదాత భావనారాయణ స్వామి అని స్వామివారికి విశిష్టమైన నామం ఈ క్షేత్రంలో. జై శ్రీ భావనారాయణ స్వామి. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ మన కార్యనిర్వహణాధికారి వారు చేసిన ఏర్పాట్లన్నీ ఉపయోగించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. ఈ ఆలయంలో స్వామివారు గరుడ వాహనంపై కూర్చుని ఉన్న విగ్రహం అయితే భక్తులకు దర్శనమిస్తారని చెప్తున్నారు. దేశంలో ఎక్కడ ఇటువంటి స్వామివారిని చూడరని చెప్తున్నారు. ఈ మూర్తిని చూడరని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ మాఘమాసంలో మొదటి వారం అయితే రథసప్తమి, మొదటి ఆదివారం రథసప్తమి, అలాగే రెండవ ఆదివారం మాఘ పౌర్ణమి అంటే సముద్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ఎంతో ఉత్కృష్టమైన దినం అని చెప్తున్నారు. 4వ ఆదివారం మహాశివరాత్రి కలిసి వచ్చిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ మాఘమాసం మొత్తం అన్ని విశేషమైన దినాలు కలిసి రావడం భక్తులకు ఎంతో విశేషంగా ఈ విశిష్టమైన దినాల్లో స్వామివారిని దర్శించుకుంటే కోటి క్రతువుల ఫలం దక్కినట్టేనని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఈ ఆలయంలో ఈ ఆదివారం నాడు, ఈ మాఘమాసంలో ఆదివారం నాడు 40-50 వేల మంది అయితే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వారికి విశేషమైన ఏర్పాట్లు అయితే చేశాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని ఆలయ ఈవో చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.